ప్రియమైన వారులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఎలా ధైర్యంగా ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరెప్పుడూ ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మనసు ఆనందంతో ఉండాలి. అందుకని చూడండి, మేము రకరకాల స్థలములలో మిమ్మును సంతోషపరచుటకు మేము తిరిగి స్థలములను కనిపెట్టి అక్కడి నుండి మాట్లాడుతున్నాం కదా. ఒక రూమ్లోనే కూర్చొని మాట్లాడగలము. అయితే మీరు ఈ స్థలములన్నీ చూసినప్పుడు మీకు మనసానందం కలుగును కదా. ఈ స్థలమును చూస్తున్నారా? వెనక చూస్తున్నారా? ఒక ఫాల్స్, అలాగే ఒక జలధార తెలుస్తుందా మీకు? బాగా గమనించి చూడండి. జలధార. ఇది ఏం కొండండి? ఏంటి జలధార అని అనుకుంటున్నారా? ఇది ఆప్స్ కొండ. ఇది ఐరోపా దేశంలో ఉన్నది కదా ఆప్స్ కొండ. పెద్ద కొండల సముదాయము. ఇది ఆస్ట్రియా అన్న దేశము. చూడండి, గొప్ప నది ప్రవహిస్తున్నది. నీరు ప్రవహించే జల శబ్దం వినిపిస్తోందా? చాలా అందంగా ఉన్నది, చాలా నెమ్మదిగా ఉన్నది. నీరు ప్రవహించే శబ్దము వినిపిస్తున్నది, పక్షులు అరిచే శబ్దము వినిపిస్తున్నది, ఫాల్స్లో నుండి నీరు పడుచున్నది. చూచుటకు మన రమ్యంగా ఉన్నది. ఇది చూసినప్పుడు మన హృదయంలో ఒక గొప్ప సంతోషము, ఉత్సాహధ్వని. ఎంతో బ్రహ్మాండంగా ఈ లోకమును సృష్టించిన దేవుడు, ఆయన నా దేవుడు, నా తండ్రి, నా నాన్న కనుక ఎంతో బ్రహ్మాండంగా కార్యము చేయగలిగిన ఆయన నాకు చెయ్యరా అన్న విశ్వాసము కలుగును. అయితే ఆయన మీకొక ఆలోచన ఇచ్చిచున్నారు. ఏమి చెయ్యాలో తెలుసా? మీరు కొన్నిసార్లు తప్పు చేయుచున్నారు. ఏమి తప్పు అని మీరు అడుగుచున్నారు కదా. ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనములో, కోపపడుడిగాని పాపము చెయ్యకుడి. నా పిల్లల్లారా, కొన్నిసార్లు కోపం వస్తుంది. కోపం వచ్చినట్లుగా పరిస్థితి ఇంట్లో వస్తుంది. పనిచేసే స్థలంలో, సేవ చేసే స్థలంలో, మీరు నివసించే స్థలంలో ఎవరైనా ఒకరు మనకు కోపం తెచ్చేలా నడుచుకుంటారు. వారి మీద కోపం వస్తుంది. అయినను పాపము చెయ్యకండి అని చెబుతున్నారు. కోపంలో మాట్లాడే మాటలు ఉన్నవి కదా, అవి చాలా బాధను కలుగజేస్తాయి. మీ ఇంట్లో ఎవరో ఒకరు కోపం రేపిన వెంటనే సొంత తల్లిదండ్రులు ఎదుట, భార్య ఎదుట, భర్త ఎదుట, పిల్లల ఎదుట కోపడతాం కదా. కోపంతో చెప్పే మాటలు అత్త కోడలు పైన, ఆ మాటలు హృదయమును గాయపరిస్తే జీవితంలో అవి మర్చిపోలేము. కనుక దేవుడు చెబుతున్నారు, కోపం రావచ్చు కొన్నిసార్లు. కొందరు కోప్పడునట్లు నడుచుకుంటారు. అయితే మీరు పాపం చెయ్యకూడదు, మీ మాటలలో జాగ్రత్త కలిగి ఉండాలి అని. అయితే కోపం వస్తుంది, ఏం చెయ్యాలండి అని అనుకుంటున్నారా? నేను కూడా కోప్పడతాను, నాకు కూడా కోపం వస్తుంది. కొందరు అడుగుతారు, మీకు కోపం వస్తుందా అని. నాకు కోపం వస్తుంది. నాతో ఉండేవారిని అడిగి చూడండి, కోపం వస్తుంది. అయితే కోపం వస్తే ఏం చెయ్యాలని దేవుడు నేర్పించారు. మౌనంగా ఉండు. అలా మౌనంగా స్తోత్రములు చెల్లిస్తూ ఉండు, అంతే. కోపం వస్తే మౌనంగా ఉండాలి. దేవా, స్తోత్రములు, దీనిలో నుండి నన్ను కాపాడుము, నేను పాపం చెయ్యకూడదు, నా నాలుకను కాపాడండి ప్రార్థించారంటే దేవుడు కాపాడుదురు. కొన్నిసార్లు చూస్తే నేను ట్రావెల్ చేస్తాను కదా, పోయే స్థలములో, ఎయిర్పోర్ట్లో, ట్రాఫిక్లో కొందరు చేసే కార్యములు కోపం వస్తుంది. ఎందుకు బుద్ధిహీనులుగా ఇలా చేస్తున్నారు? కోపంతో కేకలేద్దామా అనిపిస్తుంది. దేవుడు చెబుతారు, మౌనంగా ఉండు, కోప్పడకు, మాట్లాడకు. కోపం వస్తుందా? మౌనంగా ఉండు, కళ్ళు మూసుకుని యేసయ్యా స్తోత్రములు, మీకు తెలియకుండా ఏమీ జరగదు. వీరు ఇలా చేయుచున్నందుకు స్తోత్రములు, నాకు మౌనమును నేర్పించండి. అలా ప్రార్థించిన వెంటనే మరు నిమిషము అన్ని మారును, అంతే. మీ ఇంట్లో కూడా కోపం వస్తుంది. మీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, అత్త మీద, కోడలు మీద, పనిచేసే స్థలములో తోటి ఉద్యోగస్తుల మీద సరిగ్గా చెయ్యలేదు, కోపం వస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలంటే, మీరు కొన్నిసార్లు కోపంతో మాట్లాడొచ్చు, తప్పులేదు. కార్యమును సరిచేయుటకు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. నాతో కూడా సేవ చేసేటప్పుడు నేను కోపంగా ఉన్నానని వారికి తెలుస్తుంది. అన్న కోపంగా ఉన్నారు, అప్పుడు నేను మౌనంగా అయిపోతాను, అంతే. కోపంతో తిట్టుట, మాట్లాడుట, వ్యర్థమైన మాటలు పలుకుట చెయ్యకూడదు. అవి మిమ్మల్ని గాయపరచును. మనం మౌనంగా ఉంటేనే వారు అర్థం చేసుకుంటారు కోపంగా ఉన్నారు, ఇది మనం చెయ్యకూడదు, సరిచేసుకుందామని చెప్పి. అదేవిధంగా కోప్పడినను పాపము చెయ్యకుడి. మీరు కోపం వలన వదిలిన మాటలు ఇప్పుడు మీ కుటుంబమును బాధించినవి. మీరు కోపం వల్ల మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేకులను గాయపరిచి మీకు శాపంగా మారినవి. కనుక దేవా, నా నాలుకకు కావలి ఉంచుడి. నేను కోప్పడినా పాపము చెయ్యకూడదని ప్రార్థించండి. అప్పుడు మీ అనుదిన జీవితములో దేవుడు మీరు పాపము చెయ్యకుండా ఉండునట్లు కాపాడును. దేవా, నేను కోప్పడినను పాపము చెయ్యకూడదు, ఎవర్నీ గాయపరచకూడదు, ఎవర్నీ అవమానపరిచి వేదనపరచకూడదు. నన్ను కాపాడుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.